నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జూనియర్ స్కూల్, మదర్ తెరెసా స్కూల్ మరియు భువనగిరి కోర్ట్ త్రివేణి విజ్ఞాన్ స్కూళ్లలో, నవభారత్ డిగ్రీ కాలేజ్, దేదీప్య స్కూళ్లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ను గెలిపించాలని కోరిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్ను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మంచి ర్యాంక్స్ కూడా వస్తున్నట్టు ఇక్కడ. సో మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. మంచి విద్యాభ్యాసం కూడా పిల్లలకు నేర్పాలని కూడా చెప్తాం. సరే ఒకటి సరే మీకు ఓటు అప్పీల్ చేయడానికి కొంచెం స్ట్రేట్ ఉన్నట్టు మా తీన్మార్ మల్లన్న గారికి ఒక ప్రజా గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో గత 8-9 ఏళ్ళకెళ్ళి మరి ప్రజలలో ఉంటూ ఈ ప్రాంతం మన భువనగిరి స్కూల్లో చదువుతున్నట్టు భువనగిరి కాలేజ్ పక్క తుక్కపల్లి మండల ఆలేరు నియోజకవర్గ వాసి. సో ఈ ప్రాంత వాసి కాబట్టి మనందరికీ కూడా స్పెషల్ అభిమానం ఉండాల్సిన అవసరం. సో తీన్మార్ మల్లన్న మరి కాంగ్రెస్ నూతనంగా ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి పాలనకు రావడం, ప్రజాపాలన అందించడం, అట్లనే భువనగిరి ఎమ్మెల్యేగా నన్ను కూడా మీరందరూ కూడా ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదాలు దాన్ని కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సరే వచ్చిన ఈ నూతన ప్రభుత్వాన్ని మీరు మీ ఓటు ద్వారా ఆశీర్వదించారు. ఎందుకంటే ఇక ప్రతి గెలుపు ఈ ప్రభుత్వానికి ఒక ఆశీర్వాదం, ఈ ప్రభుత్వానికి ఒక నమ్మకం, భరోసా, ఇంకా బాగా చేయాలనే ఒక ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టు ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలన అయితే కాంగ్రెస్ మేమైతే అనుకుంటాం ఇంకా 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఉంటాం. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాం, తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. సరే ఉండబోయేది 5 ఏళ్ళు సరే మనం ఇంకా 5 ఏళ్ళు కూడా బాగా చేస్తాం, అందరి ఆశీర్వాదాలు. సరే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వానికి ప్రతి స్టేజ్లో ఓ ధైర్యం, నమ్మకం అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. అది చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా ఇప్పుడు 6 గ్యారెంటీలు దాదాపు ఓకే ఈ ఇంద్రం మేము ఇచ్చే కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంది. ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు కూడా మొదటి 3 నెలలు 30,000 ఉద్యోగాలు. సో జాబ్ క్యాలెండర్ ఇటువంటి అన్నీ కూడా అన్ని విషయాల మీద నిన్న రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాకు జూమ్ యాప్, జూమ్ మీట్ ఉంటే జూమ్ మీట్లో కూడా ఉద్యోగాల మీదనే మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల మీద మాట్లాడారు. తప్పకుండా గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కరించాలి, అత్యధిక మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మరి అట్లనే ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ అంతా కాంగ్రెస్ తోటి సాధ్యం. కాబట్టి కాంగ్రెస్కు అందరూ అండగా ఉండండి. మరి మేము కూడా యాజ్ భువనగిరి ఎమ్మెల్యేగా 40 ఏళ్ళ తెలుగు రాష్ట్ర సందర్భంగా భువనగిరి అభివృద్ధి మీదనే మా దృష్టి. 9 ఏళ్ళు పనిచేసిన అపోజిషన్, 9 ఏళ్ళు ప్రతి కార్యక్రమం ఏదో వదిలిపెట్టి 9-9.5 ఏళ్ళు. అంతకుముందు మళ్ళీ ఓడినాక మళ్ళీ సో రెగ్యులర్గా ప్రతి కార్యక్రమం అపోజిషన్ లీడర్గా పనిచేసినాం. సరే రోజు ప్రభుత్వానికి వచ్చినాం. సో అన్ని అంశాలు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సాగునీరు కాలువలు, మన భువనగిరి టౌన్ డెవలప్మెంట్, మన భువనగిరి రోడ్డు అయితే భువనగిరి అక్కడ శాంక్షన్స్ అయ్యి, అట్లే భువనగిరిలో వచ్చే స్పోర్ట్స్ స్టేడియం కూడా దానికి ఇమ్మీడియట్గా శాంక్షన్ కాగానే స్థలం ఇమ్మీడియట్గా కేటాయించాం. గెలిచిన వారం 10 రోజులనే దానికి స్థలం. సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం. భువనగిరి మున్సిపాలిటీ స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి భువనగిరి మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో దాదాపు అట్లాంటి మున్సిపాలిటీ కూడా తీసుకోవాలి. సో మీ అందరి ఆశీస్సులు మరొకసారి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఫర్దర్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటాం. సమస్య డెఫినెట్లీ కూడా మనం ప్రతిదానికి ఒక పరిష్కారం